మీరు ఎప్పుడైనా బావి నుంచి నీళ్లను తోడేవారిని చూసారా? ఒక చేదని తాడుతో కట్టేస్తారు, ఆ తర్వాత దాన్ని నీటిలో వేస్తారు. దాన్ని లాగితే అప్పుడు నీళ్లు పైకొస్తాయి. అందరికీ తెలిసిందేగా. కానీ ఒక్క విషయాన్ని ఆలోచించి చూడండి. చేదని బావిలోకి వేశాక కూడా అది తిన్నగానే ఉంటే నీళ్లు అందులోకి ప్రవేశించలేవు. అలానే అది నీళ్లలోకి వెళ్ళలేదు. ఆ చేద వంగక తప్పదు. అప్పుడు ఆ చేదలోకి నీరు ప్రవేశిస్తుంది. ఆ విధంగా చేద ద్వారా మీ దాహం తీరుతుంది. ఇక ఇక్కడ జీవితానికి అమూల్యమైన పాఠం దాగుంది. ఆ పాఠం ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి చాలా ప్రధానమైనది. ఆ పాఠం పేరేమిటంటే వినమ్రత. ప్రపంచంలో ప్రతి మనిషికి వినయం ఉండాల్సిందే. మీరు ఎంత వినయంగా ప్రవర్తిస్తే అంత ఎక్కువ పెద్దల ఆశీస్సులు వస్తాయి. విజయమే వచ్చి మీ చెయ్యి అందుకుంటుంది. ఆ వినయం లేకపోతే మీరు ఏమీ నేర్చుకోలేరు. కనుక వినయాన్ని పెంచుకోండి. అలానే నాతో ప్రేమగా గొంతు కలపండి. రాధాకృష్ణ.